గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈ పేరు వింటే స్వాతంత్ర సమరయోధులకు ఒక ఉత్సాహం, ఒక ప్రేరణ. ఈ పేరు అంటే భరతమాతకు ఎనలేని ప్రేమ. ఈ పేరు వినగానే తెలుగు తల్లి కళ్ళు ఆనందంగా మెరుస్తాయి. అది ఆయన ఘనత, అది ఆయన గొప్పతనం. హరిసర్వోత్తమరావు గారు సెప్టెంబర్ 14, 1883న కర్నూలులో జన్మించారు. తల్లిదండ్రులు భాగీరథిబాయి, వెంకట్రావు. ఎంఏ చదివాక ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ కాలేజీకి వచ్చారు. ఆ సమయంలోనే బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి రావడం, వందే మాతరం ఉద్యమంలో వీరు పాల్గొనడం, మర్నాడు వందే మాతరం బ్యాడ్జీలు ధరించి ట్రైనింగ్ కళాశాలకు వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ వీరిని ఆ బ్యాడ్జీ తీసేయమంటే తీయలేదు. దానికి ఫలితంగా ఆయన్ని కళాశాల నుంచి బహిష్కరణ చేశారు. అంతేకాకుండా కొద్ది కాలం తర్వాత ఈయనకి ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది. ఆ తర్వాత వీరు స్వరాజ్య పత్రిక ప్రారంభించి అందులో బ్రిటిష్ వారి యొక్క దుర్మార్గాలన్నీ ఎండగడుతూ వచ్చారు. ఒకసారి ఆయన ఒక ఓడ వ్యాపారి అయినటువంటి పిళ్ళేని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గొప్ప సంపాదకీయం రాశారు. ఆ సంపాదకీయం చూసి బ్రిటిష్ వారు చాలా కోపపడ్డారు. క్రూరమైన పులి. నిజంగా ఆ సంపాదకీయం తెలుగువారందరినీ ఉత్తేజితులు చేసింది. ఏమీ ఎరుగని వారిని కాల్చి చంపావురా, నీవు చేసిన చట్టాలనే తోసి పారేశావురా, మా జాతీయత పీక పిసిగేస్తున్నావురా, మాలో జాతీయత పెరిగితే నీకు చోటు ఉండదనే భయం, పిరికితనం కనిపిస్తున్నాయిరా, నీకు వినాశకాలం దగ్గర పడుతుందని రుజువురా అని ఎంతో ఘాటైన విమర్శలు చేశారు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైలులో బందిపోట్లు, దొంగలు ఉండేటువంటి సెలలో ఆయన వేశారు. ఆయన కాలికి ఒక పెద్ద ఇనుప కడియం, మెడకి ఒక ఇనుప కడియం వేసి మధ్యలో ఒక చెక్కని అమర్చి ఆయన అటు ఇటు కదలకుండా కూడా ఎంతో క్రూరమైన శిక్షని ఆయనకి విధించారు. అయినా అంతటి ఘోరమైన శిక్షని కూడా ఆయన ఎంతో శాంతంగా, సహనంగా భరించి దేశమాత కోసం శ్రమించారు. జైలు నుంచి వచ్చాక ఆయన ఎన్నో రకాలుగా స్వాతంత్ర సమరయోధుల్ని సమీకరించి పోరాటాలు చేశారు. గ్రంథాలయ ఉద్యమ నిర్మాతగా మారి జాతీయ గ్రంథాలయ సంఘంలో కూడా సభ్యులుగా ఉండి ఎంతో కృషి చేశారు. తర్వాత మన రాష్ట్రంలో, దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని అక్షరాస్యత కోసం వయోజన విద్యా పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎంతోమందిని చైతన్యవంతులు చేసిన మహనీయుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. ఈరోజు వారి జయంతి. మనం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా, హాయిగా తిరుగుతున్నామంటే కారణం హరిసర్వోత్తమరావు వంటి మహాయోధులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితమేనని మనం గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.